హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి నెక్ పైపింగ్ ఎలా వేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తోనే క్లాత్తోనే నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం క్రాస్ కటింగ్తోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్ట్రైట్ కట్తో కూడా మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండు కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉంటూనే మనం ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు బ్లౌజెస్ అయితే నేర్చుకొని. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకోవచ్చు. మనం నడుము కూడా వేసుకోవచ్చు స్ట్రైట్ పైపింగ్ అనేది. మీకు వేరే కలర్ ఉంటే వేసుకోండి, లేదా శారీలో వచ్చిన క్లాత్తోనే మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెల్ట్ అయితే వేస్తున్నాను. నడుము పైకెత్తకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తున్నాను మీకు. పైపింగ్ కాకుండా బెల్ట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. పైపింగ్ వేస్తే ఒక 1 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది నడుముకి. మనకి ఎంతైతే సరిపోతుందో జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయింట్ చేస్తున్నాను. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కింద బెల్ట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని స్ట్రైట్గా జాయింట్ చేసుకోండి. అంచు ఉన్నట్లయితే మనం ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు కాబట్టి అంచు క్లాత్ని నేను కింద బెల్ట్ కోసం వేస్తున్నాను. ఇప్పుడు నడుంకి ఈక్వల్గా జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు చేతికుట్లు పని లేకుండా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక 2.5 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ అయితే వేసుకోవాలి లోపల ఫోల్డింగ్ చేసుకొని. మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ మనకి రెండు ఈక్వల్గా డాట్స్ దగ్గర స్టిచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా అదే విధంగా వేసుకోండి. మీరు ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ముందే. ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్తో పైపింగ్ అయితే వేస్తున్నాను. మనకి ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా రెండు జాయింట్ అయితే చేస్తున్నాను కట్ చేసి. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మీరు థ్రెడ్ వేసుకోవచ్చు లేదా నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి సన్నగానే. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ చేసినప్పుడు క్లాత్ సరిపోదు కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ జాయింట్ అయితే ఈ విధంగా లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు నచ్చింది అనుకుంటున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేస్తున్నాను. ఖర్చు అనేది ఎక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునేవాళ్ళు. మీకు థ్రెడ్ లైన్ అయితే లేనట్లయితే నార్మల్గా వేసుకోండి, లేదా థ్రెడ్తో వేసుకోవచ్చు. నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కానీ నడుము కానీ ఇదే విధంగా స్ట్రైట్ పీస్తోనే తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. అంటే ఈ విధంగా కటింగ్ పెట్టడం వల్ల మనకి ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. మీకు సన్నగా థ్రెడ్ వేసినట్టు కావాలనుకున్నట్లయితే సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి, లేదా మనకి కొంచెం వెడల్పు కావాలనుకునే వాళ్ళు వెడల్పుగా పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకి చెక్స్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది.
చివరి వరకు కూడా ఒకే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని జాయిన్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనకి పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఒకవేళ ఇంకా పైకి ఎత్తి పెట్టినట్టు వస్తుంది అనుకున్నట్లయితే పైపింగ్ క్లాత్ ఇంకొక లైన్ కొంచెం కింద నుంచి వేసుకోండి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మీకు పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. కానీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.